హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో ఎవరు? హలో హలో ఎవరు? హలో ఎవరు? చెప్పలే. హలో హలో ఎవరు? సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి. సార్, ఈశ్వరరావు గారా మాట్లాడేది? అవును. సార్, మేము స్టాక్స్ బిల్లు నుంచి కాల్ చేస్తున్నాం. ఇది పేమెంట్ ఏమైంది సార్? ఈ రోజు చేస్తానన్నారు. ఈరోజు చేస్తానన్నా? అవును సార్, ఈ రోజు చేస్తానన్నారు. అవునా? అయితే అయితే ఖచ్చితంగా చేస్తాను. నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి, 6 o'clock దాకా వెయిట్ చేయండి, సరేనా? అట్లా టైం లేదు సార్. టైం లేకపోతే ఫోన్ కట్ చేసేయండి. సార్, టైం లేకపోతే ఫోన్ కట్ చేసా. సరే, అది రీజనా చెప్పండి. టైం లేకపోతే ఫోన్ కట్ చేయండి. నేను ఏమన్నా 6 వరకు వెయిట్ చేయండి అన్నా. సార్, 6 వరకు కాదు సార్, నేను ఇప్పుడు టైం లేదు సార్. మీరు చేస్తే ఈ రోజు క్లోజింగ్ డేట్ కదా, మాకు ప్రెజర్ ఉంటుంది, చేయండి సార్ అని నేను అడుగుతున్నాను. మీరు దానికి ఏమంటున్నారు? ఫోన్ కట్ చేయండి అని అంటున్నారు. మాకు టైం మీ దగ్గర టైం లేకపోతే నా ప్రాబ్లమ్మా? మీకు టైం ఉంది కదా సార్, మీరు ఆల్రెడీ టైం తీసుకున్నారు, కట్టొచ్చు కదా. నేను అందుకే ఏమన్నా 6 o'clock దాకా వెయిట్ చేయండి అన్నా. నేను ఇంకా 2 hours వెయిట్ చేయడానికి ఏమైంది మీకు? అంతే కదా సార్, మీరు ఆల్రెడీ 2కి 3కి చేస్తారన్నారు. మీరు పేమెంట్ నేను చేస్తారన్నానా అనే డైలాగ్ మీరు వేసారు, గుర్తుందా? చేస్తానని చెప్పిన బాధ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం అమ్మా, నేను చెప్పేది. నేను ఒక మాట చెప్పాను. నా నోరు 100 చెప్తా. నేను నిజం కూడా చెప్పొచ్చు, అబద్ధాలు కూడా చెప్పొచ్చు. మరి లోన్ తీసుకొని కట్టుకుంటా అని చెప్పినది అది అబద్ధమా? ఇప్పుడు మీరు అబద్ధం కూడా అనుకోవచ్చు, నిజం కూడా అనుకోవచ్చు. అది సార్, నిజాలు అబద్ధాలు అనేది ఉండకూడదు సార్. ఏదైనా ఒకటి ఉండాలి సార్, ఒక మాట మీద ఉండాలి. ఇట్లా అబద్ధాలు చెప్తాను, నిజాలు చెప్తాను అంటే సమాజంలో అబద్ధాలు మీకు నిజాలు చెప్తే మీరు నమ్మరు కదా, తప్పు. ఏం చేయాలి? ఎందుకు నమ్మరు సార్? మీరు ఫస్ట్ లోనే రిక్వెస్ట్ చేసుకొని నిజాలు చెప్పుకుంటే అయిపోతుంది కదా. నా పరిస్థితి ఎలా ఉంది? బాబు, రిక్వెస్ట్ చేసే అవసరం నాకేంటి చెప్పు? కారణం చెప్పు. నేనే రిక్వెస్ట్ చేసుకోవాలి మీతోటి కట్టడానికి? అరే రాజా, నేను చెప్పేది నీతో రిక్వెస్ట్ చేసే అవసరం నాకేంటి? నాకేం అవసరం నాయనా నీకు రిక్వెస్ట్ చేసేది? నాకు ఒక్క మాట చెప్పు, కారణం చెప్పు. నాకేం అవసరం? అది కూడా నీతోటి నేను రిక్వెస్ట్ చేసుడు. మరి మేము వినమని ఎట్లా చెప్తున్నారు? బాబు, నేను ఒక మాట చెప్పేది నాకు లోన్ కావాలంటే రిక్వెస్ట్ చేస్తా. నేను పేమెంట్ చేయాలంటే నీకు రిక్వెస్ట్ చేస్తా. మరి పేమెంట్ లోన్ తీసుకున్నప్పుడు పేమెంట్ చేయకుండా ఏం చేస్తాను కదా? నువ్వు 6 వరకు వెయిట్ చేయి. ఎన్ని రోజులైంది సార్ కరెక్ట్ గా? కానీ 6 నెలలు అయింది కావచ్చు, సంవత్సరం అయింది కావచ్చు. నాకైనా ప్రెషర్ నీకెందుకు చెప్పు? నాకు టెన్షనే లేదు, నేను బిందాస్ ఉన్నా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మీరు బిందాస్తుంటే మాకు ఎక్కడ టెన్షన్ మాకు కాదు సార్. మీరు తీసుకొని మంచిగా ఉంటారు, ఇక్కడ టెన్షన్ లో పడేది మేము. అవును రాజా, నేను చెప్పేది ఏంటంటే అంత టెన్షన్ బ్యాక్ అండ్ టీమ్ తోటే సెంట్రల్ టీమ్ తోటి ఇబ్బంది పడేది మేము. చేస్తారు మానేసేయండి. అలాంటి జాబ్ ఎందుకు చేస్తారు మీరు? ప్రెషర్ ఉన్న జాబ్ ఎందుకు చేస్తారు? మీలాగా చేయలేక వచ్చి ఏదో ఒక జాబ్ అని కూర్చున్నాం. అరే, నేను ఒక మాట చెప్పాలన్నా, లోన్ తీసుకొని మీలాగా చేయలేకే మేము ఇట్లా వచ్చాం సార్. నేను ఏమంటున్నా, అంత ప్రెషర్ ఉన్న జాబ్ చేసే అవసరం లేదు తెలుసా? తినడానికి లేక మీలాగా చేయలేక. అవును సార్, అవును సార్. ఓకే, సరే. మీలాగా చేయలేక. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 6 గంటల దాకా వెయిట్ చేయి, సరేనా?
అరే రాజా నీ దగ్గర రేపటి వరకు టైం ఉంది కదా నాన్న. సరే క్లోజింగ్ ఉంటే నీకుంది. నా దగ్గర ఉన్న డేటా వరకు నా బ్యాక్ అండ్ టీమ్ కి, నా సెంట్రల్ టీమ్ కి, మేనేజర్లకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. సరే నువ్వు సమాధానం ఏం చెప్తా? నేను ఈశ్వరరావు ఆయన కస్టమర్ కి కాల్ చేసిన, ఆయన పేమెంట్ కట్టని అన్నాడు. ఏం పిక్కుంటాడు పిక్కు అన్నాడు అని అన్నాడు. ఒక మాట మాట్లాడండి సార్ మంచిగా మాట్లాడండి. మరి నేను మంచి ప్రేమతో చెప్పిన లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. మీరు ప్రేమతో నాకు బలేదు సార్, మంచిగా మాట్లాడితే చాలు. నేను అప్పటి నుంచి చెప్తున్నా, మీరు ఒక మేనేజర్ కి మీరు ఇచ్చిన విలువ అది. అదే మేనేజర్ నీకు అప్రూవల్ చేసిన రోజు దేవుడు, అదే పేమెంట్ అడిగే రోజు ఎవరు మేనేజర్ నాకు అంటే లోన్ కావాలని అప్రూవల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దేవుళ్ళు. అప్పుడు నేను ఇంతకు ముందు ఏమన్నా, నాకు లోన్ కావాలంటే నేను రిక్వెస్ట్ చేసుకుంటా. లోన్ కట్టాలనుకుంటే నాకేం పట్టుకుంటారు సార్ మీరు, పట్టుకుంటారు. అదే కాదు కదా నాయనా, ఇంకేమైనా పట్టుకుంటా నా అవసరానికి. నీకేమైనా ఇబ్బందా? అదే ఇప్పుడు లోన్ కట్టమంటే మీకు ఏం చేసుకుంటారు? నీకేమైనా ఇబ్బందా చెప్పు. నాకేం ఇబ్బంది లేదు సార్, నాకేం ఇబ్బంది లేదు. నువ్వు ఈఎంఐ కావాలి. నువ్వు ఈఎంఐ కావాలంటే తీసుకో, మరి కట్టండి, మరి కట్టించుకో, ప్రయత్నించు. అడుగుతున్నా. సరే ప్రయత్నించు, ఎట్లా కట్టించుకున్నా ఎట్లా? ఇప్పుడు నేను కూడా ఆడ కూర్చుంటా. ఇప్పుడు నేను కూడా తెగించి ఆడ కూర్చొని నన్ను ఎవరు కొట్టేవాళ్ళు రాని కొట్టండి అని అడ్డం తిరిగి వెళ్తే వాళ్ళు ఎవడు కొట్టలేడు. అట్లా తెగించి అట్లా నేను నాతో కట్టించుకోవాలనుకుంటే నువ్వు కట్టించుకో, చూసాను. నేను సవాల్ చేస్తా. సవాల్ చేసిన దానికైనా ఉంటారు కదా నిజంగా సవాళ్ళకి. నేను ఏమంటున్నా నీకు, నువ్వు కట్టించుకో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కట్టించుకో, చేసుకో అనే డైలాగులు వచ్చినాయి అంటే మీరేంది కట్టనని అర్థం. ఓకేనా? కట్టను ఏం చేస్తారో చేయండి అని అర్థం. ఇప్పుడు నేను కట్టను అన్నోని ఎంతసేపు నేను ఫోన్లు చేసి మీరు మొండి పట్టు కూర్చుంటే ఏమన్నా అవుతుందా? నా సైడ్ ఏమవుతుంది, సివిల్ పోతుంది. సరే కానీ భోజనం అయిపోయిందా? భోజనాలు కాలా, మీరు పేమెంట్ చేస్తే భోజనాలు అవుతాయి. 4:30 అవుతుంది. భోజనం చేయకపోతే ఎట్లా? తినాలి కదా, తింటేనే కదా నీ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు యాక్టివ్గా ఉంటేనే కదా కనెక్షన్ చేయగలుగుతావు. చెప్పు, అవునా కదా? నువ్వు యాక్టివ్గా ఉంటేనే కదా ఏమో చేయగలుగుతావు. అవునంటే మాకు ప్రెజర్ ఉండదండి సార్, మాకు ఉండదు కదా. ప్రెజర్ ఉంటుంది, సమాధానం చెప్పుకోవాలి కదా. అదే నాన్న నేను ఏమంటున్నానంటే, మీరే ఇట్లా అంటే మీలాంటి కస్టమర్లు ఒక 1000 మెంబర్స్ లో కనీసం ఒక కనీసం 50-50లో అయినా నేను వాదన ఆడాలి కదా డైలీ. ఇలానే మాట్లాడతారు కదా. ఇప్పుడు మీరు తీసుకున్న లోన్ అడుగుతున్నామా లేకపోతే ఎక్స్ట్రా పైసలు ఏమన్నా అడుగుతున్నామా? మీరు ఎంత తీసుకున్నారో అంతే అడుగుతున్నాం కదా. తీసుకుని కూడా కడతాననే కదా తీసుకునేది. చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పు నీదా నాదా చెప్పు. సార్ మీరు 3 కల్లా అయిపోతుంది, 2 కల్లా అయిపోతుంది అని చెప్పిన వాళ్ళు 4:30 అయినా కూడా పేమెంట్ అవ్వలేదు. మీరేమంటున్నారు? నేను అబద్ధాలు చెప్తుంటే మీరు వింటారు, నా నిజాలు చెప్తే నమ్మరు అంటారు. అవును, వాస్తవం అది. ఇప్పుడు ఆ విషయం అన్నప్పుడు నేను ఎలా నమ్మాలి అర్థం కావట్లేదు. అయ్యో రాజా, నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకు, నీ ఇష్టము. నువ్వు నమ్మినా నాకేం ఫరక పడదు, నువ్వు నమ్మకపోయినా నాకేం ఫరక పడదు. నీకు అనిపిస్తుంది నాకేమైనా ఫరక పడుతుంది? నాకేం ఫరక పడదు నాన్న. నువ్వు నమ్మినా నాకు ఏం బాధ లేదు, నువ్వు నమ్మకపోయినా నాకేం బాధ లేదు. ఎక్కడ సార్ మీరు ఉండేది? నేనా కొంచెం తెలివిగా మాట్లాడుతున్నారు కదా. నేనా నిజంగా చెప్పాలనా? నిజంగా చెప్పండి. అబద్ధాలు చెప్పుకుంటే ఏమొస్తుంది? నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా వస్తుందని చెప్పండి సార్. నేను కూడా ఈ రోజు నుంచి నేను కూడా అబద్ధాలు ఆడతాను. మనకేమన్నా దానివల్ల ఏమన్నా ఆడపిల్లలు కాదు సార్, ఆదాయం వచ్చేది చెప్పండి సార్. ఆడపిల్లలతో మనకి ఆదాయం ఉందండి, నాకు ఆడపిల్లలు కావాలా? మంచి ఫాలో అవుతున్నట్టు మూవీలు కూడా. నిజంగా చాలా జీనియస్ నువ్వు. సార్ అడ్రస్ చెప్పండి సార్. నీకు అడ్రస్ కావాలి అంతే కదా? అడ్రస్ చెప్పండి. సరే రాసుకో. సరే మామే.
రాసుకుంటున్నావా? హలో, 6 కన్నా అవుతుందా సార్? అడ్రస్ రాసుకుంటున్నావు కదా, చెప్తా అంటున్నా కదా, ఇంకేంది? మరి అడ్రస్ చెప్తారులే. 6 నేను వచ్చి మీ దగ్గర తెలుగు నేర్చుకోవాలంటున్నాను. నేను వస్తాను. అది కాదు, నువ్వు ఫస్ట్ అడ్రస్ రాసుకో, తర్వాత నేను 6 o'clock గురించి మాట్లాడతాను. నువ్వు అడ్రస్ అడిగినావు, చెప్పండి. రాసుకోవాలి మళ్ళా. రాసుకుంటా, చెప్పండి. ధైర్యం ఉంది కదా, రాసుకున్నంత ధైర్యం అయితే ఉంది కదా? ఉంది. సరే రాసుకో. చెప్పండి. 10-122 oblique 122 చెప్పండి. 765 MH కాలనీ, కింగ్ఫిషర్ నగర్. ల్యాండ్ మార్క్ చెప్పమంటావా? చెప్పండి. ల్యాండ్ మార్క్ వచ్చి బ్లెండర్ స్క్వేర్ స్టాచ్యూ. ఓకే. ఎక్కడ? హైదరాబాద్. ఇంకేమని చెప్పాలా? ఎక్కడ సార్? ఇంకేమని చెప్పమంటారా? ఇంకేమో నేను వచ్చి మీ దగ్గర కొంచెం తెలుగు నేర్చుకుంటాను. అది ఓకే. పేమెంట్ ఈ లొకేషన్ కి ఎప్పుడు వస్తారు చెప్పండి. నేను వస్తాను సార్. నాకు లీవ్ దొరికిన రోజు నేను వస్తా. మన ఇద్దరం పర్సనల్ కలవాలనే కదా అడ్రస్ తీసుకునింది. కింగ్ఫిషర్ నగర్ రాసుకున్నారా? రాసుకున్నాను సార్. ల్యాండ్ మార్క్ వచ్చి బ్లెండర్ స్క్వేర్ స్టాచ్యూ. సార్ నాకు ఈ 2 days లో క్లోజ్ అయితే మీరు EMI చేసేయండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజే వస్తా. సండే రోజు, రేపు సండేనే వస్తాను. సరే సరే, మళ్ళీ దాని తర్వాత మన ఇద్దరం పార్టీ చేసుకున్నామా? మందు పార్టీ చేసుకున్నాము. నేనేమంటానంటే ఇప్పుడు నాకు ఒక EMI చేస్తే మందు తాగుతావా చెప్పు? నేను ముందు ఆగా సార్. నీ ఏజ్ ఎంత? కరెక్ట్ చెప్పు. కరెక్ట్ చెప్పు, నీ ఏజ్ ఎంత? 26. 26 అయితే నువ్వు ఇంకా చిన్న అబ్బాయి, తాగకూడదు. చిన్న నేను నీకు చెడగొట్టినట్టు అవుతాను. పర్లేదు సార్, నేను ఇస్తా పార్టీ, మీరు తాగుతుంది. నేనేమంటున్నానంటే ఒక EMI చేస్తే నాకున్న ప్రెజర్ పోతుంది కదా. నాకు ఒకసారి 6 o'clock కాల్ చేయి, సరేనా? పక్కా అవుతుంది కదా. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ కి అడిగాను, ఓకేనా? అతను పే చేస్తున్నాడు, సరేనా? ఆయన వస్తున్నాడు. సండే మాత్రం కంపల్సరీ కలుద్దాం సార్. ఇదే నెంబర్, మళ్ళీ ఫోన్ చేస్తాను. కాదు, ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది మీ ఆఫీస్? మీ ఆఫీస్ ఎక్కడ? బెంగళూరు సార్. బెంగళూరా? చంద్రా, మీరు? అయ్యో, నేను కొంచెం దూరం ఉంటా. నేను ఎక్కడ ఉంటారు? కరెక్ట్ చెప్పాలా? కర్నూలుకి అనంతపూర్కి మధ్యలో ఉంటా. పర్లేదు, సండే కలుద్దాం కదా. వస్తారు కదా. మీకు నేను ఇస్తాను సార్ పార్టీ. మీరు పేమెంట్ చేస్తే మీకు ప్రెజర్ పోతుంది, ఓటర్ డే శాలరీ పడుతుంది, అప్పుడు వస్తా. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? అర్థం కావట్లేదు సార్. నీకు జీఎఫ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. 26 ఏజ్, గర్ల్ ఫ్రెండ్ లేదా? నిజంగా చెప్పు సార్. మనకి లాస్ట్ క్వశ్చన్, నిజంగా చెప్పు. నేను క్వశ్చన్ కాదు సార్. లేదు సార్, ఉంటే నేను ఎందుకు వర్క్ చేస్తాను సార్? అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే వర్క్ చేయాలని ఏమైనా రూల్ ఉందా? లేకుంటే ఏమైనా రూల్ ఉందా? ఉంటే మంచి తిరుగుతూ బయట తిరుగుతూ అన్ని చేశాను కదా. ఇట్లా కస్టమర్ దగ్గర ఇంత ప్రెజర్ పడి ఇంత ఇది అవుతుంది దేనికి సార్? మేనేజర్ చేత ఇంత మంచి చేత అనిపించడం. సరే కానీ నీ పేరైతే చెప్పు. నా పేరు రమేష్ సార్. రమేష్ సురేష్. సురేష్ సార్. సురేష్ మా ఫ్రెండ్ పేరు. ఓకే. సరే, నాకు 6 కల్లా ఒక EMI చేయండి. నేను సండే రోజు కంపల్సరీ కలుద్దాం. సండే రోజు మాకి కిరిగిరి మొత్తం ఇలా చేద్దాం. నేను మందు తాగుతా, నువ్వు థమ్స్అప్ తాగు, సరేనా? నేను ఒక ప్లేస్ తీసుకోపోతా, ఖుషి అయిపోతావు నువ్వు ఆ ప్లేస్ తీసుకోతే, సరేనా? సరే.
ఓకే దట్ మేడం. సరే 6 o'clock నాకు కాల్ చేయి. మాత్రం సిక్స్ కల్లా నాకు పేమెంట్ మాత్రం సరే అవ్వాలి. నువ్వైతే కాల్ చేయి, నీకు డిసప్పాయింట్ చేయను నేను, సరేనా? ఓకే ఓకే. చలో చలో. మాకు ప్రెజర్ అనేది లేకుండా చెయ్యి. సండే రోజు కలుద్దాం. సరే 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 బాయ్. హలో ఎస్, ఎవరు? శ్రీనివాస్ గారా? పూనా వాళ్ళని ఇంకా కాల్ చేస్తున్నాం సార్. ఎక్కడి నుంచి? పూనా వాళ్ళ ఓకే, ఎవరికి కాల్ చేశారు మీరు? శ్రీనివాస్ చెప్పండి మేడం. యువర్ లోన్ అమౌంట్ ఈస్ పెండింగ్ సార్, 18,000. ఓకే స్టిల్ నాట్ అప్డేటెడ్ ఇది EMI. మేడం, 18,000 మేడం కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు మేడం? సారీ, కెన్ యూ స్పీక్ తెలుగు? అరే కంఫర్టబుల్ తెలుగు? ఎస్. ఓకే, అది EMI అమౌంట్ ఇంకా క్లియర్ అవ్వలేదు మీకు? మేడం ఈఎంఐ అమౌంట్ నేను చేస్తాను, కొంచెం టైం పడుతుంది మేడం. కొంచెం మీన్స్ ఒక 1 week. 1 వీకా? అవును మేడం. సార్ మీరు యాక్చువల్లీ 50 డేట్ అయిపోయింది, ఇవాళ 27th. ఇట్స్ ఆల్మోస్ట్ మీరు 22 డేస్ టైం తీసుకున్నారు. మీరు మళ్ళీ 1 వీక్ అంటే అట్లా ఇష్టానికి పే చేసుకోవచ్చు అనేసి ఏమన్నా అప్రూవల్ తీసుకున్నారా? లేదు మేడం, సారీ మేడం, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. చెప్పారు మరి. ఫండ్ ఇష్యూ మేడం. అది మీ పర్సనల్ రీజన్ సార్, మీరు అట్లంతా ఫండ్ ఇష్యూ ఉందని చెప్పేసి మీకోసం అని ఎక్స్క్యూజ్ చేయడానికి అవ్వదు కదా. ఓకే మేడం, మీ దాంట్లో లోన్ మేడం అమౌంట్ ఒక్క నిమిషం. ఇప్పుడు సారీ ఫర్ ఇంకర్ మేడం. ఓకేనా, మీ దాంట్లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లోకేష్ ఎవరు? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లోకేష్ ఎస్. చెప్తున్నారుగా లోకేష్ అని, మళ్ళీ ఎవరు అంటారు? అంటే మీ పర్సన్ పూనా వాళ్ళ నుంచేనా అతను? అవును అవును సార్, ఏమైంది? ఏం లేదు మేడం, జస్ట్ అతనిది నాకు టర్మినేషన్ లెటర్ ఇవ్వండి, దాని తర్వాత పేమెంట్ చేస్తాను. ఓకేనా సార్ ఇందాక ఫండ్ ఇష్యూ ఉంది, ఒక 1 వీక్ టైం కావాలి అన్నారు. ఇప్పుడు వచ్చేసి తన టర్మినేషన్ లెటర్ ఇవ్వండి, పే చేస్తా ఇంకా అంటున్నారు. ప్లస్ సారీ ఇంకోటి ఏంటంటే అతనిది అపోలైజైజ్ లెటర్ నాకు పూనా వాళ్ళ నుంచి కావాలి. మిస్టర్ శ్రీనివాస్, మీకు ఏది కావాలా? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ టర్మినేషన్ అండ్ అపాలజీ లెటర్ కావాలా, లేదా ఫైనాన్షియల్ ఇష్యూ ఉందనేసి 1 వీక్ టైం కావాలా? ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడండి. నాకు 3 కావాలి. కవర్ చేసి మాట్లాడండి. 3 కావాలి మేడం. 3 3 in 1. అదంతా ఏం లేదు, ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి. ఫస్ట్ నాకు అపాలజైజ్ లెటర్, దాని తర్వాత టర్మినేషన్ లెటర్, తర్వాత 1 వీక్ టైం. ఓకేనా, మీ ఉంటే మీరు ఫీల్డ్ వాళ్ళతో చూసుకోండి, అంతేగాని దాని అంటే మీరు పేమెంట్ ఆపితే గనా ఆ ఫీల్డ్కి వచ్చే నష్టం ఏం లేదు. అర్థమైందా? సరే మేడం, మీరు మేడం ఒక పని చేయండి మేడం, నేను ఫీల్డ్ వాళ్ళతో మాట్లాడుకుంటాను మేడం. చేయాల్సి వస్తుంది, అది అర్థం చేసుకుని మాట్లాడండి, సరేనా? సరే మేడం. మీరు వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు చెప్పేసి మీరు వాంటెడ్ గాను అన్వాంటెడ్ గాను ఆపేశారు అంటే మీకే ప్రాబ్లం. అది సరే మేడం, పేమెంట్ చార్జెస్ అది సిస్టమాటికల్ గా యాడ్ అయిపోతుంది. అది సిస్టమాటికల్ గానే, ఎవరైనా ఏమైనా పర్టికులర్ గా స్పెసిఫిక్ గా యాడ్ చేసేది ఏముంది. మేడం మీ పేరు? చార్జెస్ యాడ్ అవ్వడం మీ కానీ పేరు? పెనాల్టీ యాడ్. మేడం మీ పేరు? సౌమ్య. సోమియా. మేడం మీ ఎంప్లాయీ చెప్పండి. ఎంప్లాయీ అవును మేడం. ED 2634. ఓకే, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ కాదు సార్, పూనావాలా. ఓకే, మీ మేనేజర్ పేరు చెప్పండి. ఓకే మేనేజర్ పేరు చెప్పండి. అరవింద్. ఫుల్ నేమ్ చెప్పండి, విత్ సర్ నేమ్. అరవింద గౌడ్. గౌడ్ సర్ నేమ్ కాదు మేడం, గౌడ్ సర్ నేమ్ కాదు, నాకు సర్ నేమ్ కావాలి. అర్థం కాలా? సర్ నేమ్ కావాలి అతనిది. ఆర్ అరవింద గౌడ్. ఆర్ ఫుల్ ఫామ్? అది వాళ్ళకి ఫుల్ నేమ్ ఏముంటుందో తెలియదు. ఓకే నాకు మీది అఫీషియల్ మెయిల్ ఐడి చెప్పండి ఒకసారి. ఎందుకు? జస్ట్ ఫర్ వెరిఫికేషన్ మేడం, అంతే.
నీ ఫస్ట్ పేమెంట్ చేయవయ్యా. ఫస్ట్ నీ వెరిఫికేషన్ పక్కన పెట్టి ఇందాక నుంచి అసలు ఏం చేస్తున్నా నీకన్నా అర్థమవుతుందా? పేమెంట్ చేయడానికి చేత కాలేదు, మళ్ళీ అన్ని అఫీషియల్ డీటెయిల్స్ కావాలని మేడం మాట్లాడుతున్నారు. మీరు మిస్బిహేవ్ చేస్తే నేను కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది మేడం. ఏంటి డిస్కనెక్ట్ చేసుకుంటే చేసుకో, నాకు వచ్చే నష్టం ఏం లేదు. అర్థమవుతుందా? మేడం ఏదో ఫీల్డ్ వల్ల అపాలజీ కావాలా, టర్మినేషన్ కావాలా, నువ్వు పెద్ద ఫస్ట్ నీ పేమెంట్ చేయడానికి అవ్వలేదు నీ వల్ల. మేడం నీకు అఫీషియల్ మెయిల్ ఐడీలు, నీకు ఈమెయిల్ ఐడీలు, ఎంప్లాయ్ ఐడీలు అవన్నీ కావాలా? మేడం మూల వాళ్ళ లోన్ ఇస్తున్నారా లేదా మీరు? మేడం మూల వాళ్ళ రెస్పెక్ట్ లోన్ మేడం. ఇస్తున్నారా లేదా? మేడం రెస్పెక్ట్ ఇవ్వండి ఏం మేడం. రెస్పెక్ట్? నేను ఒరే సరే అనే మాట్లాడలే, అరే లఫ్ట్ అని కూడా నేను మాట్లాడలా. నేను రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నా. మీరు మేలా ఫీమేలా? నాకు డౌట్ ఫస్ట్ వస్తుంది మీరు ఇప్పుడు. చెప్పండి. మీ వాయిస్ తోటి మీరు నాకు మీ వాయిస్ తోటి నాకు డౌట్ వస్తుంది. మీరు చెప్పండి ఫస్ట్. మీరేంటి? నేను మేల్ అండి. మరి నీ వల్ల అమౌంట్ కట్టకు నీకు అవ్వలేదా? అంటే మేల్ కి అమౌంట్ కి సంబంధం ఏంటి మేడం? మరి అది ఇంత తెచ్చుకోరుగా మేల్ అయితే కదా. అయ్యో మేడం. నేను తెచ్చుకున్నావు మేడం నువ్వు కాదైతే మరి. మేడం నిజంగా చెప్తున్నాను, మీరు చాలా గ్రేట్ మేడం. ఏంటి బ్రేక్? నిజంగా చాలా గ్రేట్ మీరు. నాకు తెలుసు మేడం, మంత్ ఎండ్ ప్రెజర్ బాగుంది మీ మీద, నాకు తెలుసు. ఓకే, ఇట్స్ ఓకే మేడం, ఇట్స్ ఓకే మేడం. ప్రెజర్ మీరు కడితేనే మాకు ప్రెజర్ తగ్గుతుంది కదా. నాకు తెలుసు మేడం. ప్రెజర్ అని ఏం లేదు, ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫార్మ్ చేస్తున్నాను నీకు అంతే. ఓకే, అర్థమైందా? నీకు తెలిస్తే పేమెంట్ కట్టి వెళ్ళు, ఓకే మేడం. లేదంటే అది నీ నన్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? ఓకే మేడం. నీ పని ఏంటి? ఈఎంఐ అమౌంట్ కట్టడం, అది కట్టు ఫస్ట్. సరే మేడం, అది కడతా మేడం. కట్టుకోకుండా వీళ్ళు వాళ్ళ అపాలజీ కావాలా, టర్మినేషన్ లెటర్ కావాలా, నాకు 1 వీక్ టైం కావాలా, 6 months టైం కావాలా, అయ్యో నీ అఫీషియల్ మెయిల్ ఐడి కావాలా, నీ ఎంప్లాయ్ ఐడి కావాలా, నీకు అవన్నీ ఎందుకు? సరే మేడం. పేమెంట్ కట్టనీకి అవ్వకపోతే అవ్వదని చెప్పు. సరే మేడం. అర్థమైందా? ఎందుకు అలా అవ్వలేదు, ఎందుకు చేత కాలేదో అది చెప్పు అంతే. సరే మేడం. లేదా నీకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఫస్ట్ పేమెంట్ చేయి. సరే పేమెంట్ మేడం. చేసిన తర్వాత నువ్వు ఏ విధంగానైనా అడుగు, నీకు ఆన్సర్ వస్తుంది. సరే మేడం. లైన్ లో ఉంటా, పేమెంట్ చేయి ఫస్ట్. సరే మేడం. ఎంతసేపు ఉంటారు మేడం లైన్ లో? నువ్వు పేమెంట్ చేసేంత వరకు ఉంటాను. సరే మేడం, లైన్ లో ఉండండి మేడం. ఇంకా మేడం లంచ్ అయిపోయిందా మేడం? వెళ్ళి మీ అమ్మని అడగండి ఫస్ట్. మా మమ్మీ మేడం, మా మమ్మీని ఎందుకు ఐటమ్ తీసుకొస్తారు? మేము మిమ్మల్ని అడుగుతున్నాను. పెద్దవాళ్ళు చేశారో లేదో ఫస్ట్ అడగండి సార్. చెప్పండి మేడం, లంచ్ అయిపోయిందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మగారికి అంటారు కదా, అవి అడగండి ఫస్ట్ చేశారా లేదా అని. మా అమ్మగారు మంచి భోజనం చేసి పన్నారు మేడం. మీరు అన్నారా? మీరు సరే సార్, పేమెంట్ చేయండి. మీ లంచ్ అయిపోయిందా చెప్పండి మేడం. అయ్యో చెప్పండి మేడం, ఏమైంది? మేడం హలో, ఏమైంది మేడం? దేనికి సార్? అవన్నీ ఎందుకు మీకు? భోజనం చేశారా, టిఫిన్ చేశారా? సరే లాస్ట్ మేడం లాస్ట్ మేడం మీది కాదు మేడం. సరే మేడం, మీది కాదు నాది కాదు మేడం. మేడం ఒక్కటి మేడం, చిన్న రిక్వెస్ట్ మేడం, ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా మేడం? మీరు అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటున్నాను. ఓకేనా మేడం? చెప్పాలనా? చెప్పమంటే చెప్తాను మేడం. ఏంటి సార్? మేడం ఆర్టీపీ మెన్షన్ చేయండి మేడం. రిఫ్యూజ్ టు పే. ఆర్టీపీలు గీటీపీలు అంతా కాదు సార్. సార్ ఆర్టీపీ అనేది ఎందుకు చేస్తారంటే కస్టమర్ అడుక్కునే వానికంటే దారుణంగా ఉన్నాడు, వాడంత లక్షగాడు ఎవరు లేరు, వాడంత లుచ్చా ఎవరు లేరు అని చెప్తేనే ఆర్టీపీ వేస్తారు సార్. అవును మేడం. ఆర్టీపీ వేయడానికి. అవును మేడం. నేను లుచ్చనా కొడుకుని, నేను బిచ్చగాన్ని, నేను ఆడుకోండి మేడం. ఏమైనా ఇస్తారా మేడం నాకు మీది బిచ్చంలా? కాదు మేడం, బిచ్చంలో ఏమైనా ఇస్తారా మేడం? మీది ఏమైనా ఇస్తారా మేడం? ఏమైనా ఇవ్వగలుగుతారా బిచ్చంలో? మీది ఏదో అడుగుతున్నా ఇస్తారా? కాదు మేడం, బిచ్చంలా మీది ఒకటి అడుగుతున్నా ఇస్తారా? మీది ఒకటి అడుగుతా, బిచ్చంలో మీది ఒకటి అడుగుతా ఇస్తారా? మీ దగ్గర కేవలం మీ దగ్గరనే ఉంది మేడం, అది మీ దగ్గరనే ఉంది. మీ దగ్గరనే ఉంది మేడం. లేదు, మీ దగ్గరనే ఉంది మేడం. మీరే ఇవ్వగలుగుతారు మేడం, మీరే ఇవ్వగలుగుతారు మేడం, మీరే ఇవ్వగలుగుతారు. అది ఇస్తారా బిచ్చంలా? అది అదే అదే మేడం, అదే బిచ్చంలో అదే కావాలి నాకు.
అదే ఏమి ఇవ్వాలి అదే నేను మేడం, చెప్తున్నా అదే అదే మీకు అర్థమైంది లే, నాకు తెలుసు అమ్మా. ఏంది అదే అదే అమ్మా నాకు అర్థమైంది, దొంగ అన్ని అర్థం చేసుకొని ఏం అర్థం కానట్టు మాట్లాడుతున్నావు. గాంధీ మాటలు మాట్లాడాకు నువ్వు. అమ్మ దొంగ అమ్మా ఏంది ఏం లవర్ తో మాట్లాడుతున్నావా ఏంది నువ్వు? అమ్మా దొంగ. ఇందాక అయ్యో నుంచి మంచిగా మాట్లాడుతుంటే తిన్నావా పడుకున్నావా తెల్లారిందా ఏ నా గాంధీ మాటలు అంతా అవుతుందా లేదా పేమెంట్ అయ్యో మేడం కోపం వస్తుంది. కోపడొద్దు మేడం, కోపం మేడం, కోపడొద్దు మేడం. దొంగ ఏంటా మాటలు? సో స్వీట్ ఆఫ్ యూ మేడం, సో నిమ్మతో స్వీట్ ఇట్లానే ఆఫ్ యూ. మాట్లాడతావా నువ్వు? అవును మేడం, ఇట్లనే మాట్లాడతా. నిమ్మతో ఇట్లా అమ్మ దొంగ తిన్నావా అవును నీకు అన్ని తెలుసా అని నిమ్మతో ఇట్లానే మాట్లాడతావా? అవును. ఎనీ డౌట్? అందుకే అట్లున్నావు నువ్వు. అవును. ఇందాక నుంచి మంచిగా మాట్లాడుతా అంటే ఏందో ఆర్టీపీఎస్ అన్ని నువ్వే చెప్తున్నావు. అవును మరి నేనే చెప్తా, ఇంకెవరు చెప్తారు మేడం? నిజంగా చాలా స్వీట్ మేడం, మీరు నచ్చారు. సో స్వీట్ ఆఫ్ యూ. హలో మేడం. హలో మేడం ఆర్టీపీ మెన్షన్ చేసింది మేడం, సరేనా? రిక్వెస్ట్. సార్ ఆర్టీపీ అనేది ఊరికే మెన్షన్ చేయరు. ఫండ్ ఇష్యూ, ఫండ్ ఇష్యూ, ఫండ్ ఇష్యూ, ఫండ్ ఇష్యూ పెట్టండి. సార్ ఎవరి సొమ్ము సార్ అది తిని అట్లా మాట్లాడుతున్నారు మీరు? విశ్వాసం అనేది ఉండాలి సార్ మనకు. విశ్వాసం అంటే దానికి అర్థమే తెలియదు మేడం నాకు. ఏమంటారు అంటే తిన్న తర్వాత దానికి కృతజ్ఞత చెప్పాలంటే అదనేది ఉండాలి సార్ మనకు. సింపుల్ గాను ఆర్టీపీఎస్ కానీ మాట్లాడుతున్నావు. ఎవరి సొమ్ము అని సార్ అది? మేడం నా సొమ్ము మేడం. ఎలా సార్ మళ్ళా మొగ పుట్టుకొని వాటి వేసుకోమని ఎలా సార్ చెప్తున్నారు మీరు? మేడం నేను ఒక మొగాడిని తెలుసా మీకు? ఒక మొగాడు తెలుసా? లిజర్డ్. అర్థమవుతుంది సార్. యు నో లిజర్డ్? ఒక మొగాడు, ఒక మొగాడు. అదే అదే ఒక అబ్బకే పుట్టినామని కూడా అర్థమవుతుంది సార్. అయ్యో మేడం భలే జోకులు, మేడం భలే జోకులు వేస్తున్నారు మేడం మీరు. మేడం నిజంగా మేడం మీరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ దుర్గా ప్రసాద్ కాలింగ్ ఫ్రమ్ శ్రీనివాస్ గారా మాట్లాడేది? అండి ఎవరు? సార్ 5 లో నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీరు ఈఎంఐ ఇంకా క్లియర్ గా 25 days అయింది, కాల్ చేస్తే కాల్ పిక్ చేయరు. సార్ అది నేను నెక్స్ట్ మంత్ చేస్తానండి, ఓకేనా? ఎందుకు సార్ నెక్స్ట్ మంత్ మెయిల్ ఏమైనా డ్రాప్ చేశారు? నెక్స్ట్ మంత్ చేస్తాను. ఫండ్ ఇష్యూ అండి, ఫండ్ ఇష్యూ అందుకే చేయలేకపోతున్నాను. 25 days ఏమి అరేంజ్ చేసుకోరు కదా సార్ మీరు. కండిషన్ ఒకేసారి నెక్స్ట్ మంత్ అని ఇప్పుడు కాల్ పిక్ చేసి చెప్తే ఎలా సార్? అంటే యాక్చువల్లీ ఏంటంటే నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, అందుకే పిక్ చేయలేకపోయినా నేను, సరేనా? నెక్స్ట్ మంత్ చేస్తాను. ఇన్ఫార్మ్ చేస్తేనే కదా సార్ మీకు అప్డేట్ చేయడానికి. మీరు ఒకేసారి ఇప్పుడు కాల్ పిక్ చేసి నెక్స్ట్ మంత్ అంటే ఎలా సార్? మీకు ఎవరు టైం ఇచ్చారు సార్? మీరు ఏమైనా సారీ అండి క్షమించండి, సారీ అండి సార్. ఎవరైనా మీకు టైం ఇచ్చారా అని అడుగుతున్నా సార్. అడుగుతున్నా. లేదండి డ్రాప్ చేయలేదండి, నేను మెయిల్ డ్రాప్ చేస్తాను. చెప్పండి. ఎవరు టైం ఇవ్వకుండా మీరు మీ ఇష్టకరంగా టైం తీసుకుంటే ఎలా సార్? సారీ అండి, సారీ అండి, సారీ అండి, సారీ సార్, సారీ సారీ సార్. ఒక నిమిషం సార్. మీరు ఆన్ టైం పేమెంట్ చేశారు కాబట్టి 25 days నుంచి మీకు 25 days టైం ఇచ్చాం సార్. సరే ఇప్పుడు వచ్చి నెక్స్ట్ మంత్ పేమెంట్ చేస్తా అంటే ఎలా సార్? సరే ఇప్పుడు సరే సరే టైం ఎవరు ఇవ్వలేదండి, ఇప్పుడు నేను ఏం చేయమంటారు చెప్పండి? బేసిక్ ఈఎంఐ క్లియర్ చేసుకోండి సార్. నెక్స్ట్ మంత్ కుదరదు. సరే 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 బై సాబ్ సరే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి నేను చేస్తాను. చెప్పండి ఏం చేయాలి? పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. ఏం మీకు కావాల్సి ఓకే, మీకు పేమెంట్ కావాలి కదా, నెక్స్ట్ మంత్ నేను చేస్తాను, సరేనా? నెక్స్ట్ మంత్ కుదరదు సార్, ఆ టైం మేడం కుదరదు అంటున్నా. మీరు మెయిల్ కూడా డ్రాప్ చేయలేదు, మీరు టైం కూడా ఇవ్వలేదు, మీరు ఇష్టానుసారంగా తీసుకుంటే ఎలా సార్? సరే అండి, నేను మీకు కావాల్సిన పేమెంట్ నెక్స్ట్ మంత్ చేసి బాధ్యత నాది, సరేనా? సార్ నెక్స్ట్ మంత్ కుదరదు సార్ అంటున్నా. కుదరదా? హలో కుదరదనే చెప్తున్నాం సార్. అయ్యో సరే సరే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? 25 days నుంచి. సరే సరే 5 నుంచి సార్. 5 నుంచి కాల్ చేస్తున్నారా? మీ పేరు? దుర్గా ప్రసాద్ సార్. దుర్గా ప్రసాద్, అదే పేరు సూపర్ ఉంది, మా ఫ్రెండ్ పేరు అది, దుర్గా ప్రసాద్, క్లాస్మేట్ 9th class లా. దుర్గా ప్రసాద్ సార్ పేమెంట్ చేయండి సార్, పేమెంట్ చేయండి. మీరు అప్పుడు తర్వాత మాట్లాడుకున్నారు, పేమెంట్ చేయండి. ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? ఎంత ఉంది బ్రదర్? సార్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? పాజ్ ఎంత ఉంది? 71,000. పాజ్ ఎంత ఉంది? 67 సార్. టాస్ ఎంత ఉంది? 71 సార్. టాస్ 71 ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఏ బకెట్ లో ఉంది?
సార్ ఫస్ట్ మీరు పేమెంట్ చేయండి సార్. అరే భాయ్ సాబ్ 25 days డిలే అయింది ఫస్ట్. ఓకే 25 days ఓన్లీ కదా చేశారు సార్. ఆన్ టైం ఓన్లీ 25 ఓకే ఓన్లీ 25 డిలే కదా ఓన్లీ కదా 25 days సార్. మీరు 25 days నుంచి ఫండ్ ఇష్యూ అంటున్నారు కదా, అరేంజ్ చేసింటే కూడా ఇప్పటికి అయిపోయేది కదా సార్. సరే 25 days నుంచి 1000 చేసింటే కూడా ఇప్పటికి అయిపోయేది కదా. సరే ఒక పని చేయండి. సరే దుర్గా ప్రసాద్ గారు బ్రదర్, దుర్గా ప్రసాద్ గారు ఒక మాట చెప్పాలా? పేమెంట్ చేయండి దుర్గా ప్రసాద్ గారు, దుర్గా ప్రసాద్ గారు లిసన్ మీ కొంచెం అర్థం చేసుకోండి. సరే నేను పేమెంట్ గురించే మాట్లాడతారా అంటే మాట్లాడండి, లేకుంటే మీకు డిస్కనెక్ట్ చేయొచ్చు. ఎంత ఉంది అమౌంట్? 14,000 సార్. 14,000 ఓకే ఓకే ఒక పని చేయండి, ఒక 15,000 నాకు అప్పు ఇవ్వండి, నేను ఈ రోజు పేమెంట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ మీకు ఇచ్చేస్తాను. సరే ఒక పని చేయండి, నాకు ఒక ఎంత 1 lakh rupees మళ్ళీ నాకు లోన్ ఇవ్వండి, నేను అందులో తీసి కట్టేస్తాను. అదే సార్, అదే చెప్తున్నా, మీకు లోన్ ఇచ్చి మళ్ళీ ఈఎంఐ కట్టడానికి కూడా మేమే ఇస్తాం సార్ మీకు లోన్. మీరు కాల్ పిక్ చేయకుండా 25 days నుంచి గొమ్మనండి. ఇప్పుడు మీరు కాల్ పిక్ చేసి నెక్స్ట్ మంత్ మీ ఇష్టతరంగా చేసుకుంటారా పేమెంట్ లో? అవునండి ఆన్ టైం పేమెంట్ చేశారు కాబట్టి 25 days టైం ఇచ్చాం సార్ మీకు. సరే మంచిదండి, చాలా థ్యాంక్స్ఫుల్ అండి. నేను మీతో చాలా థ్యాంక్స్ఫుల్ అండి, మీరు నాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మీరు చేస్తా అంటున్నా కదా, నెక్స్ట్ మంత్ చేస్తా. ఎప్పుడు నెక్స్ట్ మంత్ అంతా కుదరదు సార్, ఇప్పుడు పేమెంట్ చేయండి. రేపు ఈవినింగ్ కల్లా పేమెంట్ చేయండి అడ్జస్ట్ చేసి. ఎందుకు మంత్ ఎండ్ ప్రెజర్ ఎక్కువ ఉందా మీ మీద? టార్గెట్ కాలేదా సార్? ఫస్ట్ పేమెంట్ చేయండి సార్. మీరు కాదు టార్గెట్ కాలేదు ఎందుకు? నేను ఒక విషయం చెప్పాలనా దుర్గా ప్రసాద్, మిస్టర్ దుర్గా ప్రసాద్, మిస్టర్ దుర్గా ప్రసాద్, ఎవరు మీ మేనేజర్? ఎవరు మీ మేనేజర్? ఎవరు మీ మేనేజర్? ఓకే సార్, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ పేరు బ్రదర్, ఏజెన్సీ పేరు. ఓకే ఎంప్లాయిడ్ చెప్పండి. ఓకే దుర్గా ప్రసాద్ ఎంప్లాయిడ్ ఏంటి? ఓకే దుర్గా ప్రసాద్ ఎంప్లాయిడ్ చెప్పండి. దుర్గా ప్రసాద్ ఎంప్లాయిడ్ చెప్పండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అన్నయ్య మీది ఎంప్లాయ్ ఐడి చెప్పండి. అన్నయ్య మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి. అన్నయ్య నేను అన్నయ్య అంటున్నా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా మీకు. అన్నయ్య అంటే ఒక బ్రదర్ అంటున్నా. బ్రదర్ మీ ఎంప్లాయ్ ఐడి చెప్పండి బ్రదర్. సరే నేను కూడా సార్ అంటే మిమ్మల్ని సార్ అంటలేను, సార్ అంటున్నా. సార్ మీ ఎంప్లాయ్ ఐడి చెప్పొచ్చా ప్లీజ్? రిక్వెస్ట్ చేస్తున్నానండి, చెప్పండి ఎంప్లాయీ ఐడి. పేమెంట్ చేయండి. దుర్గా ప్రసాద్ గారు మీ ఎంప్లాయీ ఐడి చెప్పండి. పేమెంట్ చేయండి సార్. సరే నేను మీకు పేమెంట్ నేను చేస్తా, నాకు కావాల్సిన ఎంప్లాయీ ఐడి. మీరు ఏ రోజు నాకు ఎంప్లాయీ ఐడి చెప్తారు, మీరు ఏ రోజైతే నాకు ఎంప్లాయీ ఐడి చెప్తారో ఆ రోజు నేను పేమెంట్ చేస్తా. డబ్బులు లేవని మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏ రోజైతే నాకు ఎంప్లాయీ ఐడి చెప్తారో ఆ రోజు నేను పేమెంట్ చేస్తా. ఇప్పుడు చెప్తే ఇప్పుడే చేస్తా. కావాలంటే మీ మీద ఒట్టు చెప్తున్నా కదా నేను. మీరు ఎంప్లాయీ చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీకు అర్థం కావట్లేదండి, నేను ఎవరితో మాట్లాడాలి నాకు అర్థం కాక నేను మీతోని ఎంప్లాయీ అడుగుతున్నాను. మీరు ఎంప్లాయీ చెప్పండి, పేమెంట్ తీసుకోపోండి, నేను ఇస్తాను రెడీ. నేను నా సైడ్ నుంచి రెడీ ఉన్నా, మీరే రెడీ లేరు. ఎంప్లాయీ చెప్పండి. లేదు మీరు ఫస్ట్ ఎంప్లాయీ చెప్పండి, మీ ఏజెన్సీ పేరు చెప్పండి, మీ టీమ్ లీడర్ ఎవరు, టీఎల్ ఎవరు, మీ మేనేజర్ పేరు చెప్పండి నాకు. ఎవరు మిమ్మల్ని హ్యాండిల్ చేసేది, మీ మేనేజర్ ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ దేర్? ఉన్నారా? ఉంటే మాట్లాడండి. హలో దుర్గా ప్రసాద్, హలో బైసాబ్, అన్నయ్య, హలో.